రీసెంట్‌గా నేను బెంగుళూరులో ట్రై చేసిన మంగుళూరు ఫుడ్‌ని చూపిస్తాను రండి. ఇదైతే చాలా కొత్తగా మీకు కూడా అనిపిస్తుంది. నాకైతే ఫుల్‌గా ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. ముందుగా వెళ్ళి అసలు నార్మల్‌గా బిర్యానీ తిందామని వెళ్ళాననమాట. అది మంగుళూరు రెస్టారెంట్ అని ఉంది. అసలైతే వాళ్ళు ముందే బోర్డ్‌లోనే మొత్తం సీ ఫుడ్ అంతా స్పెషల్ ఇక్కడ అని పెట్టారనమాట. కానీ నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. వెళ్ళిన తర్వాత అక్కడ వెయిటర్స్ ఉన్న వాళ్ళంతా ఇక్కడ సీ ఫుడ్ చాలా స్పెషల్ అని ఒకసారి ట్రై చేయమని నాకు చెప్పారు. సరే కదా అని మెనూ కార్డ్‌లో చూస్తే ఒక్క చేప పేరు నాకు అర్థం కాలేదు. వాళ్ళే ఒక ప్లేట్‌లో రకరకాల చేపలన్నీ తీసుకొచ్చి చూపించారనమాట. అందులో నేను ఈ చేపని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తరువాత వాళ్ళు ఆ చేపని తీసుకెళ్ళి మంచిగా ఉప్పు, కారం, రకరకాల మసాలాలన్నీ వేసి బాగా మంచి కడాయిలో పెట్టేసి ఆయిల్ మొత్తం లోపలికి వెళ్ళి ఆ ఫిష్ మొత్తం వేగేంత దాకా వేపారనమాట. చూడండి ఫైనల్‌గా అవుట్‌పుట్ మాత్రం ఇలా ఉంది చూపిస్తూనే ఉన్నాను కదా! దీనిపైన ఆనియన్స్ వేసి తీసుకొనొచ్చారు. దీంతో పాటు లెమన్ ఇచ్చారనమాట. నాకైతే చాలా కొత్తగా అనిపించింది తినడం కూడా. ఆ తర్వాత అదంతా తిన్న తర్వాత ఇంకా ఉంటామా ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు. ఇంకా అందుకని నేను నా ఫ్రెండ్ కూడా బిర్యానీ తీసుకున్నాం. బిర్యానీ తీసుకున్నాం కదా! ఇది చికెన్ బిర్యానీ అనమాట. ఆల్రెడీ ఫిష్ తినేసాం కదా! మళ్ళీ కొత్తగా తిందాంలే అన్నట్టు చికెన్ బిర్యానీ తీసుకున్నాం. ఫైనల్‌గా ఇదన్నమాట మన మంగుళూరు సీ ఫుడ్ అవుట్‌పుట్. చూడండి ఫస్ట్‌లో ఎలా ఉంది, లాస్ట్‌లో ఎలా ఉంది. అంతా ముల్లులు, బొనికలే మిగిలిపోయాయి. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది. సరే మరి అందరికీ ఉంటానింకా. బాయ్ బాయ్.